నీతో ఆనెస్ట్గా నిన్ను అండర్స్టాండ్ చేసుకొని నీకు సపోర్టివ్గా ఉంటాను. పెళ్లి చేసుకుందామా? అప్పుడు ఇంటి వరకు తోడరమ్మన్నాను, ఇప్పుడు లైఫ్ లాంగ్ తోడుంటున్నావు. రేయ్, ఏమైందిరా? ఎందుకు అలా తాగుతున్నావు? పికప్ చేయరా? రేయ్, అంకుల్ కంగారు పడతారా, పికప్ చేయరా? అంకుల్ మావాడు అక్కడ ఉన్నాడా? వచ్చాడు అంకుల్. వస్తున్నా. ఓకే అంకుల్. కరోనా కంటే మాస్కులతోనే చచ్చిపోయినట్టున్నాం. ఛీ, ఏం జీవితం ఏంటో. థ్యాంక్స్ అమ్మా, నాలుగు పీకేస్తుంది. ఇంకేటమ్మా, ఇదిగో పార్ట్నర్ తీసుకో. వద్దు అంకుల్. ఏమైందమ్మా? మూడ్ బాగాలేదు అంకుల్. మీ ఫియాన్సీతో ఏదన్నా ప్రాబ్లమా? ఏంటి, గొడవ పడ్డారా? మరి ఏమో తెలీదు అంకుల్, సడన్గా మనకి సెట్ అవ్వదు, పెళ్ళి క్యాన్సిల్ అన్నాడు. క్యాన్సిలా? ఎందుకు అడిగేవా? అబ్బాయి చాలా మంచోడమ్మా. ఈ విషయం పెళ్ళికి ముందే చెప్పాడు. అదే పెళ్ళైన తర్వాత చెప్తే ఇద్దరి జీవితాలు స్పాయిల్ అయిపోయాయి కదా. అయినా ఆ అబ్బాయి సడన్గా నో ఎందుకు అన్నాడు? కొంపదీసి సిగరెట్ మ్యాటర్ చెప్పేశావా? ఎందుకు చెప్పావమ్మా? లైఫ్ లాంగ్ నాతో కలిసి ట్రావెల్ చేయాల్సిన మనిషికి చెప్పకపోతే ఎలా అంకుల్? నువ్వు చెప్పింది కరెక్టే. అయినా నీలాంటి మంచి అమ్మాయిని వదులుకోవడం అతను బ్యాడ్ లక్ అమ్మా, నీది కాదు. టేక్ ఇట్ ఈజీ. అంకుల్ అది కిందకి. ఓకే అంకుల్. ఎరా, నీకేమైనా మెంటలెక్కిందా? నీకు నచ్చిందన్న కదా పెళ్లి ఫిక్స్ చేసింది, ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ అంటే ఎలా? నిన్నేరా అడుగుతుంది, చెప్పు. ఏనా చెప్పు 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 అని అర్థం కాలేదా? నారాయణ మరియు లక్ష్మిల ఏకైక పుత్రుడు నాగభూషణంకి, బాలకృష్ణ మరియు భారతీయుల జ్యేష్ఠ పుత్రిక అధీరాకి మే 15 రాత్రి 8 నుంచి 8:15 మధ్యలో వధువు స్వగృహంలో జరగాల్సిన పెళ్లి జరగదు. ఏమైందిరా? అసలు ఏమైందిరా నీకు? ఎందుకు వద్దంటున్నావు పెళ్లి? అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నీ సంతోషం కోసం ఒప్పుకున్నాను. పెళ్లి కంటే ఒప్పుకున్నాను కానీ ఇలాంటి అమ్మాయి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో యాక్సిడెంటల్గా నేను చదువుకున్న అమ్మాయితో ఆన్లైన్లో పెళ్లి చూపులు జరగడం, మేమిద్దరం ఒకరికొకరు నచ్చడం, పెళ్లి ఫిక్స్ అయిపోవడం అంతా ఫాస్ట్గా అయిపోయింది నాన్న. అధిరాజ్ చాలా స్పెషల్ అమ్మాయి నాన్న. చాలా మెచ్యూర్డ్, క్రిస్టల్ క్లియర్ ఐడియాలజీ, వెరీ స్ట్రాంగ్.
ఒక పర్ఫెక్ట్ ఉమెన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ అధీరాలో ఉన్నాయి. అమ్మాయిని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి నాన్న. అలాంటి అమ్మాయిని నీ వల్ల నువ్వు చెప్పేశాను. నా వల్ల? నీ వల్లే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మహాలక్ష్మి లాంటి కోళ్ళు మహాలక్ష్మి లాంటి కోళ్ళు ఒకటే నస. ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు మహాలక్ష్మి అని. ఒరే, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ కోడలు మాత్రం మహాలక్ష్మిలా ఉండాలిరా. పెళ్ళైన సంవత్సరంలోపు మాకు మనోళ్ళ మనోరాల్లో ఇచ్చేస్తే నేను మీ అమ్మ ఆడుకుంటావా? ఈ మధ్య లేడీస్ కూడా మందు సిగరెట్ కాలుస్తున్నారంట్రా. అలాంటి అమ్మాయి మాత్రం మనకు వద్దు నాన్న. నాన్న నిన్న విషయం అడగనా? ఏంటి? అమ్మ రోజు నీకు కాఫీ పెట్టేస్తుంది కదా, నువ్వు ఒకసారి అమ్మ కాఫీ పెట్టించావా? మగాళ్ళలో మనం ఎందుకు వెళ్తాం కిచెన్లోకి? ఏ వెళ్ళకూడదా? అంటే ఇంటి పని వంట పని చేయాల్సింది ఆడవాళ్ళు, మనం కాదు. ఓ, అందుకే కదా అమ్మ డిగ్రీ కంప్లీట్ చేసిన ఇంట్లోనే ఉంది. అంటే ఇంటిని చూసుకోవాలి కదా. కరెక్టే. అలాంటప్పుడు ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ అని అమ్మాయిలు చదివించడం ఎందుకు నాన్న? ఎలాగో పెళ్ళాక అందరూ ఇంట్లోనే కదా ఉండేది. దాని బదులు లక్ష్మి మహాలక్ష్మిలో క్యాంపెయిన్ చేసి పెళ్ళాక ఎలా ఉండాలో అందరినీ ప్రిపేర్ చేయొచ్చు కదా. బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీకు మహాలక్ష్మి లాంటి కోళ్ళు కావాలి కదా నాన్న, అందుకు. ఆ అమ్మాయికి ఎంత కూరా? లక్షణంగా ఉంటుంది, పైగా డాక్టర్, మంచి సంస్కారం గల కుటుంబం. అలాంటి అమ్మాయి మన ఇంటికి రావాలంటే మనకు అదృష్టం ఉండాలిరా. నిజమే, అదృష్టం ఉండాలి. కానీ అధీరా గురించి నీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటవి? అధీరా నువ్వు అనుకున్నట్టు మహాలక్ష్మి టైప్ కాదు నాన్న. షీజ్ మహారాణి. తనకి నచ్చినట్టు బతుకుతుంది, దేనికి భయపడదు, వెరీ ఓపెన్ మైండెడ్. అవన్నీ మంచి క్వాలిటీసే కదరా. మంచివే, కానీ మళ్ళీ ఏంటి? మీ కాళ్ళకి నాలాగే మందు సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాన్న. వీకెండ్స్ ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్తుంది, స్ట్రెస్ ఉన్నప్పుడు స్మోక్ కూడా చేస్తుంది. అమ్మాయిని చూస్తే అలా అనిపించదు కదరా. అంత మంచి అమ్మాయికి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు చెప్పు నాన్న, అధీరా నాకు ఓకే, నీకు ఓకేనా? నాకు తెలుసు నాన్న నీ ఆన్సర్ నో అని. అందుకే నీకన్నా ముందు నేనే నో చెప్పి వచ్చేసాను. అయినా ఇంటికొచ్చే కోడలకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయంటే అందరూ ఏమనుకుంటారా? అంటే నాకు వచ్చే పెళ్ళం నాకు నచ్చితే సరిపోదు, సొసైటీలో అందరికీ నచ్చాలి, అంతేనా? రే, తాగిన చాలే గానీ ఆ అమ్మాయి గురించి రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్దాం పద. నేను రానా? నువ్వు వెళ్తే వెళ్ళు. అరే, మీ అమ్మ నీకోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తుందిరా. సరిపదా, వస్తున్నా. అరే, మీ అమ్మకి ఎటువంటి డౌట్ రాకుండా మేనేజ్ చేయి. ఎందుకు? చెప్పేస్తే పనే పద్దుగా. కొన్ని విషయాలు చెప్పడం కన్నా దాచడమే మంచిది. నువ్వు తాగుతున్నావు అనే విషయం మీ అమ్మకి తెలిస్తే అనవసరంగా బాధపడుతుంది. అవసరమా చెప్పు? నిజమే, అమ్మని బాధ పెట్టకూడదు. 1 minute నాన్న. ఇప్పుడు అమ్మ బాధపడుతుందని నాకు మందలోటు ఉన్నా లేదని అబద్ధం చెప్తున్నావు. అధీరా కూడా అలా అబద్ధం చెప్పుండొచ్చు కదా నాన్న. నిజం ఎందుకు చెప్పిందంటావు? నా దగ్గర ఏ విషయం దాయట్లేదంటే షీ హాజ్ ప్యూర్ సోల్ నాన్న. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు దొరకడమే రేరు నాన్న. నాకు నువ్వు చెప్పి ఏ మహాలక్ష్మి వద్దు, నాకు నా అధీరాయే కావాలి. తనే నా మహారాణి. కావాలంటే పెళ్లి తర్వాత ఆ అమ్మాయి చేతి ఇవన్నీ మాన్పించేస్తాను నాన్న. నేను కూడా మానేస్తాను. పిల్లలు ఒకటి 2 years తర్వాత అన్నది. 9 నెలలు మోసేది ఆ అమ్మాయి కదా నాన్న. తనకు నచ్చినట్టే చేద్దాం. ఏముంది, నీకు వచ్చి మనవడ మనవరాలో 2 ఏళ్ళు డిలే అవుతారు, అంతేగా. పైగా అమ్మాయి డాక్టర్ నాన్న, మంచి చెడు తనకు తెలియవా? పెళ్ళయ్యాక ఇంటి పనుల్లో కూడా నేను తనకి హెల్ప్ చేస్తాను నాన్న. నా కోసం నువ్వు పెళ్లి కొప్పుకున్నప్పుడు నీకు నచ్చిన మహారాణి నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెప్పు? చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతున్న ఈ రోజుల్లో
తను ఇవేవీ దాచకుండా నీతో చెప్పిందంటే నిజంగా అమ్మాయి మనసులో ఎటువంటి కల్ముషం లేదురా. ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అనుకున్నాను, మహారాణి గారు వస్తున్నారన్నమాట. ఎలాగో ఇంట్లో ఒక మహాలక్ష్మి గారు ఉన్నారు కదా. కరెక్ట్. నేను వెళ్ళి నా మహాలక్ష్మిని రేపు బెడ్ కాఫీతో నిద్రలేపుతాను, నువ్వెళ్ళి నీ మహారాణి కన్విన్స్ చేసుకో. లవ్ యూ నాన్న. ఫస్ట్ టైం నా డార్లింగ్ ఇంటికి వెళ్తున్నాను, అందుకే ఓ 90 yearsకి వెళ్తున్నాను ధైర్యం కోసం. ఈ టైంలో ఎవడరా బాబు? అల్లుడు గారు. హాయ్ మామా. ఈ టైంలో రాకూడదా? అరే ఎంత మాట. రండి రండి భలేవరండి మీరు. లాక్ వేసుకుందండి. కొత్త ప్లేస్ కదా, అలవాటు అయిపోద్ది. ఏంటిలో వచ్చావు? మా అత్తగారింటికి నేను రాకూడదా? అత్తగారిల్లా? మనకి సెట్ అవుదని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఎందుకు వినాలి? ఈవినింగ్ నా మైండ్ అసలు బాగాలేదు అదిరా, అందుకే అలా మాట్లాడేశాను. సారీ, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. అలా చూడకు, నేను చెప్పేది ఒకసారి విను. ఈవినింగ్ చెప్పిందంతా మైండ్లోంచి కంప్లీట్గా అరెస్ట్ చేసేదిరా. ఇప్పుడు చెప్పేది మాత్రం పర్మనెంట్గా స్టోర్ చేసుకో. భూషణ్, ఐమ్ నాట్ అ రోబో. షిఫ్ట్ డెలీట్ ప్రెస్ చేయగానే నా మైండ్లో డేటా అంతా ఎరేజ్ అయిపోవటానికి. అయినా ఒకరినొకరు ఇష్టపడే కదా పెళ్లి కొప్పుకుంది. సడన్ గా మనకి సెట్ అవుదంటే ఏమనుకోవాలి? పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా నేను నీకు? అదిరా, నేను చెప్పేది ఒకసారి విను. వినను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నేను స్మోక్ చేశాననే కదా నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుని నో చెప్పావు. ఇంకా ఫ్రెండ్స్తో వీకెండ్స్ డ్రింక్ చేస్తా అని చెప్పాను, అందుకే నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుని ఫిక్స్ అయిపోయావు కదా. మెంటల్. ఆగు, నన్ను మాట్లాడని ముందు లెట్ మీ టాక్. నో, ఫస్ట్ లెట్ మీ టాక్. వంట చేయడం కుదరదని చెప్పాను, పిల్లలు 2 years వరకు అవ్వదని చెప్పాను. పెట్రోల్ పంప్ లో కొద్దిగా ర్యాష్ గా బిహేవ్ చేశాను, అందుకే కదా నో అన్నావు. ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ లవ్ యూ. ఈ పెళ్ళికి ముందు నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించేవాడిని కాదు, కానీ పెళ్ళి స్టార్ట్ అయ్యాక నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తున్నాను. మేబీ పెళ్ళంటే ఇదేనేమో. నువ్వు ఇలా ఉంటే మా అమ్మేమనుకుంటుంది, మా నాన్నేమనుకుంటాడు, వాళ్ళేమన్నా అనుకుంటే నువ్వేమనుకుంటావు, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. మైండ్ దొబ్బి మెంటల్ ఎక్కి నీకు నో చెప్పాను. కానీ నీకు నో చెప్పిన దగ్గర నుంచి నా బాడీ నా కంట్రోల్లో లేదు పాప. నువ్వు నీలానే ఉండు, మనం పెళ్లి చేసుకుందాం బుజ్జి. నిన్ను మహారాణిలా చూసుకుంటా. సారీ, నాకు వేరే ఆప్షన్ లేక. నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఇలా ఉందని లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నావా? ప్రతి అమ్మాయి లైఫ్లో పెళ్ళి తర్వాత కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ఆ ఇల్లు ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకోవాలి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ నీ సపోర్ట్ ఉంటే ఈజీ అవుతుంది. నన్ను మహారాణిలా చూసుకొని అవసరం లేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్లా చూసుకో చాలు. ఓకే, నాతో కొంచెం కష్టమే కానీ ట్రై చేయి. లైఫ్ మొత్తం ఒక అడ్వెంచరస్ ట్రిప్లా ఉంటుంది. నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. తెలుసు, స్టాక్ యాంగ్రీ ట్రిప్ గురించే కదా. తెలుసు, పెళ్ళయ్యాక వెళ్దాం. ఇది నీకెలా తెలుసు? అత్తమ్మ చెప్పారు. ఓ, మీరు ఫ్రెండ్స్ అయిపోయారా? మరి ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళి తిరిగి రాలేదనుకో, మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే పెళ్లి చేసేస్తారు. అందుకే 1 minute.
అదిరా ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు మాత్రమే స్మోక్ చేద్దాం, ఓకేనా? ఈ లాక్డౌన్ ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ మిగిల్చిందో కానీ నాకు మాత్రం నన్ను ప్రేమించే నా క్లాస్మేట్తో పెళ్లి జరిగేలా చేసింది. పెళ్లి తర్వాత ఏ అడ్వెంచర్ ట్రిప్స్ ఉండవు అనుకున్న నాకు పెళ్ళి అనే పెద్ద అడ్వెంచర్ ట్రిప్ని స్టార్ట్ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూద్దాం ఈ అడ్వెంచర్ ఎలా ఉంటుందో. బై ద వే, ఐ మిస్టర్ నాగభూషణం అండ్ దిస్ ఈస్ మై స్టోరీ. సారీ, వెడ్డింగ్ స్టోరీ. హలో ఇంజనీర్, ఏంటి ఫస్ట్ నైట్ స్టార్ట్ చేద్దామా? లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇవాళ కాదు. అంత బిజీయా? మరి పాలేం చేయమంటావు? తాగే, హెల్త్కి మంచిది. మాకు తెలుసులే. డాక్టర్ గారు, స్టార్ట్ చేద్దామా?